శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. ఉగాది శుభాకాంక్షలు. మిథున రాశి వారికి ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. శనీశ్వరుడి యొక్క సంచారము మీనరాశిలోకి, అలాగే మిథునంలోకి బృహస్పతి మీనంలో రావడము, రాహుకేతుల యొక్క మార్పు, రాహు రాజ్యంలోకి నుండి భాగ్యస్థానంలోకి వెళ్ళడం, కేతువు తృతీయ స్థానంలోకి రావడం, ఈ మార్పులన్నిటి వల్ల మిథున రాశి వారికి విశేషంగా మృగశిర నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, పునర్వస నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి ఏ విధంగా ఉందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగానే ఆదాయం విషయంకి వచ్చినప్పుడు మిథున రాశి వారికి 14 భాగముల ఆదాయం కనిపిస్తుంది. అద్భుతంగా ఉంది ఆదాయం. వ్యయం చూస్తే 2 భాగంలో కనపడుతుంది. అంటే సంవత్సరం అంతా సంపాదన అద్భుతంగా మిథున రాశి వారికి ఉంటుంది. విశేషంగా పునర్వస నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, అలాగే మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారికి. సో ఆదాయం బాగుంది కాబట్టి ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. సంవత్సరం పొడుగునా ఎవరికైనా అందరూ అంటారు ఆక్సిజన్ లాంటిది ధనం. సో ధనం లేనిది దానికి ఏముంది అనుకుంటా, కానీ ధనం బాగా వస్తున్నది అంటే అంతకంటే ఆనందకరమైన విషయం కూడా లేనే లేదు. సో మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా పండుగ అని చెప్పచ్చు. అలాగే రాజపూజ్యం తీసుకునేటప్పుడు 4 భాగములు, అవమానం చూస్తే 3 భాగములు కనబడుతున్నాయి. ఇది కూడా చాలా అద్భుతంగానే ఉంది. సో ఓవరాల్గా తీసుకుంటే ఈ సంవత్సరం ఉగాది నుండి మిథున రాశి వారికి సంవత్సరం పొడుగునా అన్ని విధాలుగా యోగాలు అద్భుతంగా కనబడుతుందని చెప్పడానికి అవకాశం ఉంది. మొట్టమొదటిగా ఆదాయ వ్యయం గురించి మనం మాట్లాడుకున్నాం. ఇంకా వ్యవసాయ రంగం గురించి మాట్లాడదాం. రైతుల గురించి, పోల్ట్రీ హ్యాచరీస్ రన్ చేసేవాళ్ళు, ఎందుకంటే మొట్టమొదటి రైతాంగం మన చాలా ముఖ్యం కాబట్టి ఏ పంట పండించినా కూడా ఆ పంటలో లాభంతోనే బయటకు వస్తారు రైతాంగం. అలాగే పోల్ట్రీస్ హ్యాచరీస్ రన్ చేసేవారు, అగ్రికల్చర్ ఆర్గానిక్ ఇండస్ట్రీస్లో రన్ చేసేవాళ్ళు అందరికీ కూడా ప్రతి రూపాయికి రూపాయి లాభంగానే వెళ్తుంది తప్ప నష్టపోయే అవకాశం తక్కువే. అంచేత మిథున రాశిలో ఉన్నవాళ్ళు, ఈ నక్షత్రంలో ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. విశేషంగా రైతులకి మాత్రం ఒక పండగ అని చెప్పవచ్చు ఈ సంవత్సరం అంతా. అలాగే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి అద్భుతమైన అవకాశాలు, ఎంఎస్ చేయాలనుకున్న రకరకాల చదువులు చదువుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగరీత్యా కూడా అద్భుతమైన ఉద్యోగాలు వస్తాయి ఈ సంవత్సరం. ఉన్నత శిఖరానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆ శిఖరాన్ని అందుకున్నట్టుగానే జరుగుతుంది కాబట్టి ఏమాత్రం భయపడక్కర్లేదు. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే నీట్ ఎగ్జామ్స్ అనుకోండి, అలాగే గేట్ ఎగ్జామ్ అనుకోండి, ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కూడా చక్కటి మార్కులతో పాస్ అవ్వడము, అనుకున్న సీట్ సంపాదించుకోవడం సంపూర్ణమైన అవకాశం కనబడుతున్నాయి. విదేశీ విద్య కోసం చేసే ప్రతి పనిలో కూడా సఫలీకృతం అవుతుంది. ఖర్చు తక్కువ, పనులు తొందరగా, అదృష్టం కలిసి వచ్చినట్టుగా జరుగుతాయి కాబట్టి విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా భయపడవలసిన అవసరం లేదు ఈ సంవత్సరం. ఇక ఉద్యోగము, వృత్తిరీత్యా, తర్వాత H1B వీసా కోసం చేసే ప్రయత్నాలు, విదేశాలు సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా కొంతవరకు లక్ ఒక 5% ఫేవర్గా జరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగం, విదేశాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో కూడా సఫలీకృతమవుతారు. ఉద్యోగం వస్తుందా, ఉంటుందా, పోతుందా, ఈ మధ్యకాలంలో విదేశాల్లో ఉద్యోగాల విషయంలో కొంతవరకు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మిథున రాశి వారికి అటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. ఖచ్చితంగా ఉద్యోగరీత్యా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పచ్చు. ఇంక వ్యాపారం, స్వయం ఉపాధి, సొంత వ్యాపారం, స్వయం ఉపాధి. స్వయం ఉపాధి అంటే ఫ్రీలాన్స్గా చేసే వ్యాపారము, ఈవెంట్ మేనేజ్మెంట్స్ చేసేవాళ్ళు, డిజిటల్ మార్కెటింగ్ చేసుకునేవాళ్ళు, సొంతంగా యూట్యూబ్లు రన్ చేసుకునేవాళ్ళు, ఇవన్నీ స్వయం ఉపాధి కోసం చేసుకునే ప్రయత్నాలు అవుతాయి. అలాగే వ్యాపారం అంటే సొంత వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ డిజిటల్ మార్కెటింగ్ చేసేవాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా ఆదాయ విషయంలో అనుకూలత అద్భుతంగా ఉన్నదని చెప్పడానికి అవకాశం ఉంది. ఇక ప్రభుత్వ ఉద్యోగము, కాంట్రాక్ట్ వర్క్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ ప్రభుత్వ ఉద్యోగంలో ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం రాసిన ఎగ్జామ్స్లో పాస్ అవ్వడం, ఉత్తీర్ణ అవ్వడం, అవకాశాలు రావడం, ఇంటర్వ్యూస్కి వెళ్ళడం, ఇటువంటివన్నీ మిథున రాశి వారికి సంపూర్ణంగా ఉన్నాయి. ఎందుకంటే గురుబలం ఉంది కాబట్టి మే 15వ తారీఖు నుండి గురుబలం ఉంది కాబట్టి ఇటువంటి సత్ఫలితాలని మనకు బాగా మిథున రాశి వారికి కనబడుతుందని చెప్పగలుగుతాం. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్స్, ఉద్యోగంలో ప్రభుత్వంలోని కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్స్లో ఉన్న వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగం కూడా వచ్చే అవకాశాలు ఒక 30 నుండి 40% మనకు కనిపిస్తుంది. అంచేత భయపడక్కర్లేదు. చక్కగా మీ ప్రయత్నం లోపల చేయండి, అందులో ఒక ఫలితం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయం, రియల్ ఎస్టేట్, రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు నామినేటెడ్ పోస్ట్ కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమవుతారు.
లేక ప్రభుత్వం నుండి కొంతవరకు రాజకీయ రంగంలో ఉన్నారు కాబట్టి రాజకీయంగా ఏవైనా పనులు చేసేవారు. అంటే రాజకీయం అంటేనే ఒక వ్యాపారం. అందులో చేయాలనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులను కూడా సఫలీకృతమయ్యే అవకాశం సంపూర్ణంగా కనబడుతోంది. రియల్ ఎస్టేట్ బూమింగ్గా ఉంటుంది వీళ్ళకి. అందరూ నష్టాల్లో జరుగుతుంటే మిథున రాశి వారికి మాత్రం ఎక్కడ పెట్టిన డబ్బులు ₹10కి ₹2 లాభంతోనే బయటకు వస్తారు తప్ప నష్టపోయే అవకాశం ఉండదు. స్టాగ్నెంట్ అయిన భూములు కూడా సేల్ అవుతాయి, సక్సెస్ఫుల్ అనేది మిథున రాశి వారికి బాగా ఉంది చెప్పచ్చు. కోర్టు వివాదాలు చిక్కుల నుండి బయటపడతారు. అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ అవుతాయి. అది ఏ విషయానికి సంబంధించినప్పటికీ కూడా చక్కటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. కళారంగం, సినిమా రంగంలో ఉండేవాళ్ళు చక్కగా హీరోలు కానీ, విలన్స్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్స్ కానీ ఒక న్యూ డెవలప్మెంట్స్ కనబడుతుంది. న్యూ కాన్సెప్ట్తో ఏదైనా సినిమాలు తీసినప్పుడు సక్సెస్ఫుల్ అవుతారు. న్యూ ఈవెంట్స్తో స్టార్ట్ చేసే వాటిలో న్యూ కాన్సెప్ట్తో చేసేవన్నిటి కూడా మంచి పేరు సంపాదిస్తారు. పేరుతో పాటు ధనం కూడా సంపాదించే అవకాశాలు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి బాగా ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. ఇక కుటుంబ సంబంధం విషయాలకు వచ్చినప్పుడు బాంధవ్యాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఎప్పటి నుండో వివాదాలతో కూడిన కుటుంబాలు మళ్ళీ కలిసిపోయే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగే అవకాశం బాగా కనబడుతుంది. రిలేషన్ కూడా బాగా బాగుంటుంది. అలా పెళ్లి సంబంధాలు, శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతమవుతారు. అలాగే శుభవార్తలు అంటే గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ, స్థలాలు కొనడం ఇటువంటివన్నిటి కూడా అనుకూలమైన వాతావరణం ఈ సంవత్సరం అంతా ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే ముందుకు వెళ్తే ప్రేమ వివాహాలు కూడా చాలామంది ప్రేమించుకు వివాహం చేసుకుంటా అంటారు, గాంధార వివాహం. ఇటువంటి వాటిలో కూడా పెద్దల అనుకూలత కూడా కొంతవరకు కనబడే అవకాశం ఉంటుంది. అది ఎంతవరకు సహజమో నిజమో కాదో మనకు తెలియదు, కానీ అటువంటి వివాహాలు కూడా ప్రోత్సాహం మిథున రాశి వారికి జరిగే అవకాశం ఈ సంవత్సరం బాగానే కనబడుతోంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది, భయపడక్కర్లేదు. ప్రయాణాల్లో ఆనందకరంగా ఉంటుంది. వాహనాలు నిలబెట్టేప్పుడు ఎటువంటి ఇబ్బందులు కూడా జరగవు. ఆర్థిక విషయం రోజు రోజుకి పెరిగేదే తప్ప తరిగేది కాదు కాబట్టి భయపడక్కర్లేదు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుని ముందుకెళ్ళండి. ట్రేడింగ్ మాత్రం చేయకండి. అలాగే కాంట్రాక్ట్ వర్క్స్ దగ్గరకు వచ్చినప్పుడు కానీ, సివిల్ వర్క్స్ గురించి వచ్చినప్పుడు కానీ, బిల్డింగ్ కాంట్రాక్ట్ వర్క్స్ చేసేటప్పుడు కానీ రూపాయికి ₹2 ప్రాఫిట్ వచ్చే రకంగా ఉంటాయి. కానీ ఇందులో చేసేటప్పుడు అగ్రిమెంట్స్ చక్కగా చదువుకుని తర్వాత సంతకం పెట్టడం ప్రయత్నం చేయండి. సక్సెస్ అనేది ఇంకా బాగా కనబడే అవకాశం ఉంది. ఓవరాల్గా తీసుకుంటే మిథున రాశి వారికి ఆదాయం బాగుంది, వ్యయం బాగుంది, రాజపూజ్యం బాగుంది, అవమానం కూడా తక్కువగా ఉంది. ఇటువంటి వీళ్ళకి ఏంటంటే నారాయణ అష్టాక్షరి మహామంత్రం ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని సాధన చేసుకుంటూ కానీ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే చిన్న చిన్న చిరాకులు పరాకులు ఏవైతే ఉన్నాయో, పూర్వార్షంలో కిందటి సంవత్సరంలో పడిన కొన్ని ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ చిక్కుముళ్ళన్నీ బయటపడి సులువుగా ఈ సంవత్సరం అంతా రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.